ఆడిన వారికి ఈ పసిగాయనం నా భార్య చంద్రామతిని అమ్మది. ఇదేనా అది నాయన? నాకే తెలుసురా, నీది కూడా విచిత్రం. వేకొక్క చంబన్ తోడుకొని వచ్చే రక్తం అంబరపై అమదపై సల్వ పందిరి బన్ని వెత్తైన మాన్యుడను లేచగల్ రత్నమేటగల్ ఎల్లి యోజనముల్బోయను అంతటకను ఈ అక్షత్ర భార్య నమ్ముతా. నేను నక్షత్రేశ్వరుడును. అరచంద్ర నక్షత్రేశ్వర ఆగము నాయన నక్షత్రేశ్వర. ఎందులోకయ్యా కలకాలం నుండి మీ గురువు గారు నువ్వు నన్ను ఇంత కష్టం పెట్టుతుంటారు? ఎందుకయ్యా నా సొంత భార్య విడిచిపెట్టి నీ ఎమ్మడి పడి నేను ఎంత బాధపడుతా అయ్యా? హరబొమ్మలేని పసిగాయన కుమారుడు రెండవో నన్ను వార్వలేదు నా సతేమని చంద్రమతే రాజరాజంబుల పేరు రాజులే. గురుదేవ నక్షత్రేశ్వర ఆగము నాయన. మీ గురుడు విశ్వామిత్ర మహర్షి పెట్టిన పండుగే అన్నీయు సర్వరాజ్యముని వదిలింది కదా. సతీమణి తోడ అడవులను పట్టుకుని తిరుగుతుంది కదా. అయినా నిన్ను అమ్మడం పంపాడు కదా. ఒక్క పైసైనా ఆరైనలు లేకుండా నీకు పట్టుస్తూనే ఉంటుంది కదా. నీవు కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు, ఏళ్ళు పట్టుకుంటే ఏళ్ళు. నా కుమారుడిని నీ చర్మపై పడుకోబెట్టుకుంటుంది కదా నక్షత్రేశ్వర. ఎందుకయ్యా మమ్మల్ని మా సతీ సుత మంగళాలు నిబ్బరంబగల నీ కాశీపురలోని మా శిరంబలను ఉదించము నక్షత్రేశ్వర. గురుదేవా అంటున్నప్పుడు ఆచార్యులు వచ్చి కాళ్ళు పట్టు